సండే రోజు కొంచెం స్పెషల్‌గా ఉండడానికైతే మా వారు పూరి చేయమన్నారనమాట. సరే ఆర్డర్ ఇచ్చాక వద్దంటామా చెప్పండి, కానీ చేసాము. అయితే పూరి విత్ ఆలు కర్రీ సూపర్ కాంబినేషన్ కదా! మేమైతే మమ్మీ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. గోధుమ పిండితోనే చాలా సాఫ్ట్‌గా మంచిగా ఇలా పూరీలు పొంగినట్టొస్తే ఆడవాళ్ళకి ఎంత సంతోషమో కదండీ! నాకైతే ఎన్ని పూరీలు పొంగుతాయో అంత హ్యాపీగా ఉంటుందనమాట. తినకపోయినా పర్లేదు. ఆ పూరి పొంగితే చాలు అనిపిస్తుందనమాట. అంత హ్యాపీగా ఉంటుంది. అయితే దీనికి కాంబినేషన్ ఆలు కర్రీ కదా! మరి మధ్యాహ్నం ఏం చేశామంటే మటన్ కర్రీ తెచ్చారనమాట. మటన్ కర్రీ విత్ వైట్ రైసే అనమాట ఇంకా. సో, ఇలా అయితే కానిచ్చామనమాట మా డేని. మరి మీవేంటి స్పెషల్స్? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అసలు చుక్క నూనె పీల్చకుండా ఎంత బాగా సాఫ్ట్‌గా చూసారు కదా! ఎంత బాగొచ్చాయో అసలు. దీనికి కాంబినేషన్ ఆలు కర్రీతోని తింటే ఉందండి సామిరంగా సూపర్ ఉందనమాట ఈరోజైతే. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మరి మీరు ఎంజాయ్ చేసారా లేదా సండే? బోరింగ్‌గా ఉందా? హ్యాపీగా ఎంజాయ్ చేసారా? ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.